హలో బిజీ పీపుల్. సో మీ బిజీ టైంలో ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను, మీరు కూడా చూసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇవాళ ఎక్కడికి వెళ్ళబోతున్నాము అని ఎగ్జైటెడ్గా ఉన్నారా? ఇవాళ మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్కి గాంధీ భవన్ దగ్గర దిగినట్టయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చాలా ఈజీ రూటే అనమాట. సో అలా అని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యాను. సో ఇవాళ ఈ టెంపుల్కి వచ్చేసాను అనమాట. సో ఇస్కాన్ అని పేరు వినగానే ఏంటా ఈ నేమ్కి స్పెషాలిటీ ఏంటా అని అనిపించింది. సో ఇదేమన్నా పురాణాల్లో నుంచి తీసి పెట్టారా అని అనుకున్నాను. సో అలా నాకు థాట్ రాగానే క్యూరియాసిటీతో చూశాను గూగుల్లో. అసలు ఇస్కాన్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఉందన్నమాట. అంటే కృష్ణుడు చెప్పినటువంటి నీతి వాక్యాలు లేకపోతే లైఫ్ ఫ్యాక్టర్స్ గురించి కృష్ణుడి కన్నా ఎవరికి బాగా తెలుసు అని మనకు అందరికీ తెలిసిందే కదా. సో అలాంటి లైఫ్ లెసన్స్ని ఇంకా మన ఇండియా మొత్తానికి ప్రచారం చేయడమే ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో అలా ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ కాదు స్టార్ట్ అయింది, ఇది ఇంటర్నేషనల్ వైజ్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి న్యూయార్క్ సిటీలో స్టార్ట్ చేశారనమాట. సో అక్కడ కృష్ణుడి యొక్క ఇంపార్టెన్స్ని స్ప్రెడ్ చేయడానికి ఫస్ట్ న్యూయార్క్ సిటీలో ఫస్ట్ టెంపుల్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అక్కడ నుంచి మెల్లిమెల్లిగా మన ఇండియాలోకి స్ప్రెడ్ అయింది అనమాట. సో ఇది ఎంత డిఫరెంట్గా ఉంది కదా. అసలు కృష్ణుడు పుట్టిందే ఇక్కడైతే మనం ఈ టెంపుల్ని స్టార్ట్ చేసింది న్యూయార్క్ సిటీలో అనమాట. అక్కడ కూడా మన ఇండియానే వెళ్ళి స్టార్ట్ చేశారు. సో ఇది ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అనమాట. సో ఇక్కడ ఈ టెంపుల్లో మనకి భగవద్గీత లెసన్స్ చెప్తారు. అండ్ లైఫ్ యొక్క స్పెషాలిటీ, ఇంపార్టెన్స్ అండ్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలా మనము ఫేస్ చేయాలి, ఆ సిచ్యువేషన్ యొక్క మీనింగ్ ఏంటి అని భగవద్గీతలో కృష్ణుడు ఎలా అయితే చెప్తాడో అవి మనకి అందరికీ అర్థమయ్యేలా చెప్తారనమాట. సో ఇక్కడ మనకి గోసేవ అనేది కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏదైనా గోవులకు సేవ చేయాలనుకుంటే వాళ్ళు ఇంత కాస్ట్ అని చెప్తారు. సో అలా మనం వాటికి పే చేసి అక్కడ మనము చేయాలనుకున్నటువంటి సేవని అక్కడ వాళ్ళకు అందించవచ్చు. సో వాళ్ళు మన మనీతో అక్కడ ఉన్నటువంటి గోవులకు సహాయం చేస్తారనమాట, అంటే చూసుకుంటారు. సో ఒక 3 డేస్కి ఒక గోవుకి సేవ చేయాలంటే 2000 అవుతుందని అక్కడ రాశారు, నేను చదివాను. సో అదే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో అలా 3 డేస్కి కానీ లేకపోతే 1 వీక్కి కానీ లేకపోతే 5 ఇయర్స్ 2 ఇయర్స్ అలా కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అక్కడ. సో అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. ఇక్కడ కృష్ణుడు, పూరి జగన్నాథ స్వామి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారనమాట. సో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది, దాన్ని షార్ట్ ఫామ్లో మనం ఇప్పుడు విందాము. పూరి జగన్నాథ స్వామి ఆ ప్రతిమలు చేసేటప్పుడు కృష్ణుడి గుండెను తీసి ఆ పూరి జగన్నాథ స్వామి ప్రతిమలో ప్రతిష్ఠించారని అందరూ అంటారనమాట. సో పూరి జగన్నాథుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అని భావించి కృష్ణుడి పక్కన పూరి జగన్నాథ స్వామిని కూడా పెట్టారని తెలుసుకున్నాను. చాలా స్టోరీస్ విన్నాను, స్టోరీస్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. సో మీకు కూడా అలా తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది స్టోరీ.
అక్కడ ప్రసాదం కూడా పెడతారు. సో ఆ రోజు ఆ ప్రసాదం పెట్టారు. సో ప్రసాదం తిన్నాక అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, వెళ్ళి షాపింగ్ చేసాము. అక్కడ కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే న్యాచురల్ రిలేటెడ్ నేచర్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అక్కడ సేల్ చేస్తున్నారు. సో అన్ని ప్రోడక్ట్స్ని ఒకసారి చూసి సో నాకు నచ్చిన ప్రోడక్ట్స్ని నేను తీసుకున్నాను. సో అదనమాట. సో ఇది ఇస్కాన్ టెంపుల్ అండ్ ఇట్స్ స్పెషాలిటీ. మీకు ఈ వీడియో చూసి బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ చూడడానికి పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.